ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నల్లగొండ జిల్లాలో మన ప్రెస్ మీట్ కార్యక్రమంలో అధ్యక్షులు వాజుల వెంకట నర్సయ్య గారు, మరి ఇంద్రన్న గారు, ఇంకా కుల బాంధవ్యులు, మరి యూత్ అధ్యక్షుడు అనిల్ గారు, నాతో వచ్చిన మన వెంకన్న గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను గత ఒక 15 రోజుల నుంచి కూడా మరి మన ఏదైతే మున్నూరు కాపుల చైతన్య యాత్ర మరి చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? 550 మండలాలు, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, మరి 12,000 గ్రామ సంఘాల అందరిని కూడా కలవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది? కొండ దేవన్న గారు 2 దశాబ్దాల పోరాటం నుంచి అనేది ప్రతి ఒక్క మున్నూరు కాపు కులంలో ఉన్న బిడ్డ ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి. ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం ఈ 1947 నుంచి రాజ్యాధికారంలో ఎందుకు రాలేకపోతున్నాం అనేది ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. అందుగురించి నేను మున్నూరు కాపు చైతన్య యాత్ర చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడ కూడా మేము చైతన్య యాత్ర చేశాను. ఈరోజు మనం ఎందుకు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మరి ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ పార్టీ ముందుకు వచ్చి మన మున్నూరు కాపు కులం బిడ్డకు టికెట్ ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీన్మార్ మల్లన్నకి ఇచ్చింది. 2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఎన్ని వేల ఓట్లతో వేయండు? 6,000 ఓట్లతో వేయండు. 20,000 ఓట్లు చెడిపోయినాయి. ఎందుకంటే నిన్న ములుగు జిల్లాలో సీతక్క మాట్లాడింది, తీన్మార్ మల్లన్న మాట్లాడినప్పుడు నేను విన్నాను, చాలా బాధ వేసింది. 20,000 ఓట్లు చెడిపోయినాయి అంటే ఎంత బాధాకరం. మరి పట్టభద్రులు కూడా ఈ ఏదైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రులు అందరూ 4 లక్షల ఓట్లున్నాయి. తీన్మార్ మల్లన్న చింతపంట నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నగా మరి ఆయన వచ్చి ఈరోజు మనందరూ మన్ననలు పొంది 6,000 ఓట్లతోని పోయినసారి ఓడిపోయిన వ్యక్తి మరి ఆ శాసన మండలిలో లేకుండా అయిపోయినాడు. మరి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు మనకు ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది? మరి 20 మంది అసెంబ్లీలో పోటీ చేస్తే 4 దిక్కు అయిపోయినారు. మన కులపోలు ఎందుకు ఓడించుకుంటున్నాము? 24% ఉన్న మున్నూరు కాపులు అందరిలో చైతన్యం లేదా? మరి వేరే వాళ్ళని ఎందుకు మనము వాళ్ళు ఇట్లా సామాజిక వర్గాన్ని వాళ్ళు గెలిపించుకుంటే మన సామాజిక వర్గాన్ని మనం ఎందుకు గెలిపించే పరిస్థితుల్లో ఈరోజు మున్నూరు కాపులు ఎందుకు లేరో ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈరోజు అయితే. ఎందుకంటే ఈ అవకాశం ఇట్లా మళ్ళీ పోయినట్టయితే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడానికి 4 ఉన్నారు అంతే. ఎవరున్నారు? గంగుల కమలాకర్ గారు ఉన్నారు. మనకు మా దగ్గర వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాము. ఆ ప్రభుత్వ వీపుగా ఉన్నారు. మరి ఎవరున్నారు? ఇంకా కొండ సురేఖ గారు ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి. దానం నాగేందర్ గారు ఉన్నారు. వారు కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి పార్లమెంట్లో కూడా పోటీ చేశారు. మరి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడానికి, మరి మండలిలో మాట్లాడడానికి మన మున్నూరు కాపుల నుంచి బిడ్డకు తీన్మార్ మల్లన్నకు మన ఎమ్మెల్సీగా మనం తప్పకుండా గెలిపిస్తే మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 20 సంవత్సరాల నుంచి కూడా మున్నూరు కాపు కులం గురించి ఏ ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారా? ఏ ఒక్కరోజు కూడా. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఈరోజు. మరి పోటీ చేసి కూడా 2009లో చిరంజీవి గారి పార్టీ నుంచి, ప్రజారాజ్యం నుంచి, అప్పటి నుంచి కూడా కులం మన రాజకీయం వద్దు, మున్నూరు కాపులు ముందుండాలని పనిచేస్తున్నాను. కాబట్టి నాలో నాకు తెలుసు, బాధ తెలుసు, కష్టం తెలుసు. ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ ఈరోజు ఎంత పేదరికంలో ఉన్నాడో కూడా ఈరోజు మనందరూ తెలుసు. కాబట్టి ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని మనం ప్రతి ఒక్కరూ మన మున్నూరు కాపు ఓట్లు పట్టభద్రుల ఓట్లే కాదు, బీసీ, ఎస్సీ, మైనార్టీ ఓట్లు కూడా అన్నీ కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు, మరి ఏదైతే మండల అధ్యక్షులు, గ్రామ సంఘం అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న గెలిపించడానికి ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజులు, ఈ రోజు లాస్ట్. నేను కూడా 15 రోజుల నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి వరంగల్లో, ములుగు జిల్లాల్లో కూడా ఎక్కువ మందిని కూడా ఈరోజు మన మున్నూరు కాపు మన అందరినీ కూడా చైతన్యం చేసి తీన్మార్ని గెలిపించడం కోసం నేను మాట్లాడినాను. నాకు కూడా ఎన్నో రకాల కూడా తీన్మార్ మల్లన్నకు ఎట్లా సపోర్ట్ చేస్తామని అన్నారు. మరి ఎప్పుడు కూడా మున్నూరు కాపు కులం అని చెప్పుకోలే అన్నారు. మరి ఈరోజు రాజకీయ నాయకులు అందరూ వచ్చిన వాళ్ళు మున్నూరు కాపు కులం గురించి నేను మున్నూరు కాపు ఓటేయమని ఎవరైనా చెప్పుకుంటారా? మరి వేరే వాళ్ళు వేరే కులాలు కూడా ఓటేయాలి కదా. ఇది మన మున్నూరు కాపులు ప్రతి ఒక్కరు కూడా మేధావులు, పెద్దలు అందరూ కూడా గ్రహించాలి.
ఈరోజు మనకు ఈరోజు రాజకీయాలు రావాలంటే మరి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి, మరి ఎంత సేవాభావం ఉండాలి, మరి ఇవన్నీ ఉన్నవాడు వచ్చిన వాడికి మనం ఎప్పటికైనా అవకాశం అనేది చేజారు విడుచుకోకుండా తీన్మార్ మల్లన్న గారిని ఈరోజు నేను దాదాపుగా ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి మరి అందరినీ కూడా చైతన్యం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకున్న 24 అవర్స్ టైం లోపల మనం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు పట్టభద్రులని మనం గుర్తించి రేపు ఓట్లు వేయించుకునే బాధ్యత మునురుగా బిడ్డ తప్పకుండా తీసుకోవాలి. పట్టభద్రులని మనం గుర్తించి రేపు ఓట్లు వేయించుకునే బాధ్యత మునురుగా బిడ్డ తప్పకుండా తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న గారిని భారీ మెజార్టీతో గెలిపేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ నల్లగొండ జిల్లాలో మా వాసుదేవుల వెంకట నరసయ్య గారు, ఇంద్రన్న గారు, ఇంకా మన యూత్ ప్రెసిడెంట్ అనిల్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ఈరోజు నాకు దేవన్న మీరు రావాలి, మరి ఎందుకంటే మీరు అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, ఈ నల్లగొండ జిల్లాలో కూడా తీన్మార్ మల్లన్నను మనం గెలిపించుకోవాలంటే ఇక్కడ మీరు వచ్చి మాట్లాడాలని చెప్పినారు. నేను ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా ఇక్కడ అన్ని మనం ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తీన్మార్ మల్లన్న గారిని గెలిపించాలని కోరుచు నేను వెళ్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంత మంచి అవకాశాన్ని తీన్మార్ మల్లన్నను గెలిపించుకోవడం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు 2వ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సెకండ్లు అక్కడిక్కడ దయచేసి చేయొద్దు. పట్టభద్రులు 20,000 ఓట్లు మన పోయి చీలిపోయినాయి కాబట్టి ఈసారి మంచి మెజార్టీతో మనం గెలిపించుకొని నాకు సపోర్ట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇచ్చింది. మరి దానికి ఫండ్స్ తెచ్చుకోవాలి. ఈరోజు మరి పొద్దున ఫండ్స్ తెచ్చుకోవాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా అధ్యక్షుడు కొండ దేవన్న గారు మరి మాకు ఇక్కడ మరి ఇన్ని రోజుల నుంచి మరి కొట్లాడుతున్నారు మా సమాజం కోసం, మరి తప్పకుండా అని వారు మాట్లాడేటట్టు ఆయనకు ఉంటుంది కాబట్టి, బాధ్యత ఉంటుంది కాబట్టి మనం గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.